భరద్వాజ్ గారు ఇప్పుడే విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ చూసొచ్చాం. అవును. ఏమిటి పరిస్థితి? కింగ్డమ్ కోసం చాలామంది చాలా రకాలుగా వెయిట్ చేశారు. అంటే కింగ్డమ్ అనే టైటిల్ పెట్టిన తర్వాత ఒక ఫోక్ లెవెల్లో కథ చెప్పాలి అని డైరెక్టర్ గారు ఫిక్స్ అయ్యాడు. అంటే తనకి రెఫరెన్సులు చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనం కాంతారా లాంటి హిట్లు చూసాం. కాబట్టి కొంత ఫోక్ ఎలిమెంట్ కూడా ఉండాలి సినిమాలో అని అనుకున్నాడు ఆయన. అనుకుని ఇప్పటి వరకు తను తీస్తున్నటువంటి సినిమాలన్నీ ఒక సింగిల్ ఎమోషన్లో నడిచినాయి. ఇందులో ఆ ఎమోషన్కి తోడు ఒక జాతి ఎమోషన్ని కూడా లింక్ చేయాలి అని అనుకున్నాడు. అనుకుని ఈ రెండు ఎమోషన్స్ని లింక్ చేయడానికి ఒక కథ డిజైన్ చేసుకున్నాడు ఆయన. డిజైన్ చేసుకుని శ్రీకాకుళంలో ఓపెన్ చేశాడు సినిమాని. శ్రీకాకుళంలో 1920లో మొదలవుతుంది కథ. అక్కడి నుంచి పారిపోయినటువంటి జాలర్లు ఎక్కడికి చేరారు, ఆ చేరిన తర్వాత వాళ్ళని అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎలా వాడుకున్నారు, వాళ్ళ నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు అనేది ఒక లైన్ అనుకున్నాడు. అనుకుని ఈ బ్రాడ్ లైన్లోకి అంటే చాలా ఇవి ఉన్నాయి. ఈ లైన్ అనుకోవడంలోనే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందుల్ని ఎలా పూడ్చుకోవాలి అనే ప్రయత్నంలో రకరకాల కసరత్తులు చేశాడు ఆయన. చేసి ఇక్కడ మళ్ళీ ఈయనకున్నటువంటి సింగిల్ ఎమోషన్ని క్యారీ చేయాలనేటువంటి పద్ధతి. అదేమో జాతికి సంబంధించిన ఎమోషన్. రెండోది సింగిల్ ఎమోషన్ అంటే అన్నదమ్ముల మధ్య ఎమోషన్. ఇందులో ఒక అన్న అక్కడికి వెళ్ళిపోతాడు, తమ్ముడు ఇక్కడ ఉండిపోతాడు. ఇది వేరే లేయర్. ఇది సెకండ్ లేయర్ స్టోరీ. ఫస్ట్ లేయర్ స్టోరీ ఇందాక మనం చెప్పుకున్నటువంటి శ్రీకాకుళం కథ. దాని వెనకాల మళ్ళీ ఇక్కడ తెలంగాణలో జరిగేటువంటి ఒక కథ. ఈ కథలో నుంచి ఒక అన్న అక్కడికి వెళ్ళిపోతాడు, ఒక తమ్ముడు ఇక్కడ ఉండిపోతాడు. ఇక్కడ ఉండిపోయిన తమ్ముడు అమ్మ కోసం ఆ అన్నని తీసుకురావడానికి బయలుదేరతాడు. ఆ అన్న మీద ఇతనికి ఎందుకు బాండింగు అనేది ఆయన నెమ్మదిగా లేటర్ ఆన్ చెప్తాడు సినిమాలో. అంటే ఇంత ఎమోషనల్గా అన్న కోసం ఎందుకు పెడుతున్నాడు, ఈ తమ్ముడికి ఉన్నటువంటి బాండింగ్ ఏమిటి అన్నతో అనేది చాలా ప్రాపర్గానే ఎస్టాబ్లిష్ చేశాడు డైరెక్టర్ గారు. దానికోసం ఇంకొక లేయర్ కథ అల్లుకున్నాడు. ఇలా ఒక 4-5 లేయర్లలో నడుస్తుంది కథ. అయితే ఈ ఒక లేయర్ నుంచి ఇంకొక లేయర్కి ప్రేక్షకుడిని ట్రాన్స్ఫార్మ్ చేసి తీసుకెళ్లటంలో కన్ఫ్యూజన్ నడిచింది. దాంతోపాటు దీన్ని ఈ 4 లేయర్లలో నడిపేటప్పుడు ప్రాంతాలు వేరైనాయి. ఇక్కడి నుంచి శ్రీలంక తీసుకెళ్లారు కథని. శ్రీలంకకి తీసుకెళ్లటంలోనే ఒక గందరగోళం జరిగింది. అంటే దానికి దీనికి ఒక లింక్ అల్లుతూ ఇంకొక లేయర్ కథ అల్లుకున్నాడు ఆయన. అంటే ఒక స్పై స్టోరీని కూడా మిక్స్ చేశారు దీనిలో. ఈ స్పై స్టోరీలో చాలా కన్ఫ్యూజన్స్ మిగిలినాయి. ఈ స్పై స్టోరీలోకే హీరోయిన్ని పట్టుకొచ్చారు, ఈ లేయర్లోకి హీరోయిన్ని పట్టుకొచ్చారు. దాంతో హీరోయిన్కి మిగిలిన 4 లేయర్ల కథకి మ్యాచ్ అవ్వలేదు. దాంతో హీరోయిన్ క్యారెక్టర్ ఎందుకుంది సినిమాలో అనేది దానికోసం అంటే ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే అనగానే జనాలు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఒక రకమైనటువంటి సినిమాలో ఒక రకమైనటువంటి కంటెంట్, కనీసం పాటలు ఉంటాయి, లేకపోతే ఇంకేదో ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, మరొకటి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకుండా ఆ క్యారెక్టర్ నడుస్తుంది. దాంతో అదొక ఎందుకు పెట్టారు అనే ఒక ప్రశ్నతో బయటకు వస్తాడు ప్రేక్షకుడు. ఇలా చాలా ఇబ్బందులు, అంటే ఈ అల్లికలో జరిగినటువంటి పొరపాట్లు. ప్రతి లేయరు చాలా ప్రాపర్గానే అల్లుకున్నాను నేను అని అనుకున్నాడు ఆయన డైరెక్టర్ గారు. కానీ ఈ అన్ని లేయర్స్లో నుంచి ట్రావెల్ అయినటువంటి ప్రేక్షకుడికి బయటకు వచ్చిన తర్వాత తాను ఏం చూశాను అనేది ఒక కన్ఫ్యూజన్గా మారిపోయేటువంటి పరిస్థితి. అంటే ఏ సీన్ కా సీన్ ఎమోషనల్గా బాగా తీశారు. ప్రతి సన్నివేశం చాలా గ్రాండియర్గా ఉంది, ఖర్చు పెట్టారు. అలాగే విజువల్ గ్రాండియర్ ఉంది సినిమాలో. విజువల్ గ్రాండియర్ అంటే వీళ్ళు ఒరిజినల్ లొకేషన్స్లోకి వెళ్ళి తీశారు. శ్రీలంక అంటే శ్రీలంకలోనే చేశారు షూట్ అంతా. 80% షూట్ అక్కడే జరిగిందని చెప్పుకున్నారు వాళ్ళు. అవన్నీ క్యారీ అయినాయి. కానీ శ్రీలంకకి భారతదేశానికి ఉన్నటువంటి సంబంధము, అలాగే వీళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి లొకేషన్ జాఫ్నాలో ప్రస్తుత పరిస్థితులు, అలాగే జాఫ్నాలో గతంలో జరిగినటువంటి ఘర్షణలు, అక్కడున్నటువంటి స్మగ్లింగ్ గ్యాంగ్స్కు ఉన్నటువంటి నేపథ్యం, ఇవేవి కూడా తడమలేదు.
తడమకుండా చాలా ప్లెయిన్గా నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. దానికి అతనికి ఉన్నటువంటి నిబంధనలు, అతనికి ఉన్నటువంటి పరిధులు ఉన్నాయి డైరెక్టర్ గారికి. ఆయనే కథకుడు కూడా కాబట్టి ఈ లేయర్లో కూడా అంటే అటువైపు ఆపోజిట్ సైడ్ కూడా ఒక లేయర్ అల్లుకున్నాడు. అందులో కూడా ఒక ఎమోషన్ నిరికించాడు. తండ్రి కొడుకు సామ్రాజ్యం అనేటువంటి ఒక గొడవ అక్కడ ఉంది. ఇక్కడేమో జాతికి సామ్రాజ్యాన్ని సాధించి పెట్టాల్సినటువంటి బాధ్యత ఒకటి హీరోకి పెట్టారు. ఇదేమో జాతి కోసం చేసేటువంటి పోరాటం, అక్కడేమో వ్యక్తిగతమైనటువంటి పోరాటం. ఆ పోరాటాన్ని ఈ పోరాటాన్ని కూడా బ్యాలెన్స్ చేయటం అనేది సెకండ్ హాఫ్ ఆయనకి చాలా హెవీగా అయిపోయింది, పని ఎక్కువైపోయింది. దీన్ని ఆయనకున్నటువంటి పరిధి, ఇన్ని వ్యవహారాలని అతను ఒక 3 గంటల లోపు చెప్పాల్సినటువంటి ఒక పరిధి. ఈ ఫ్రేమ్వర్క్లోకి అంటే తను చాలా హెవీగా తీసుకున్నాడు సినిమాని. అంటే ఆడియన్స్కి ఒక బీభత్సమైనటువంటి విందు భోజనం పెట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఒక విజువల్ వండర్ క్రియేట్ చేయాలి అనుకున్నాడు, చాలా ఎమోషనలైజ్ చేయాలనుకున్నాడు. ఈ ప్రయత్నంలో ఆయన విపరీతమైన స్ట్రైన్కి గురయ్యాడు. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆయన కనిపించలే డైరెక్టర్ గారు. చివరి క్షణం నగిషీలు చెక్కుతున్నారు అని చెప్పారు వేదిక మీద హీరో గారు. ఈ ప్రయత్నము, ఈ కష్టము, ఈ సినిమాని ఎలాగైనా సరే జనాలకి ఒక కొత్త అనుభూతి కలిగించాలి అనేటువంటి ఆతృత, ఈ ఆతృత హెవీ అయిపోయి ఆ సినిమా ప్రేక్షకుడికి ఒక చిన్న కన్ఫ్యూజన్తో కూడినటువంటి బాగుందా బాలేదా చెప్పలేనటువంటి ఒక సందిగ్ధావస్థలోకి నెట్టేసి బయటకు పంపించాడు. అలా లాస్ట్లో ఇప్పుడు కింగ్డమ్ అసలు యుద్ధం ఇప్పుడే మొదలైంది అన్నాడు కదా, అసలు యుద్ధం చూడాలి ఇప్పుడు మనం. అయితే అంటే అసలు యుద్ధము అంటే మీకు క్లైమాక్స్కి వచ్చేసరికి అవును నిజానికి ఇవన్నీ కూడా ఫస్ట్ హాఫ్లో పడిపోయి అక్కడి నుంచి సెకండ్ హాఫ్ నడిస్తే ఒక పద్ధతిలో ఉండేది. కానీ ఏం జరిగింది, దీనికి ఒక చిన్న పార్ట్ 2 ఉంటుంది అనేటువంటి ఒక లీడ్ ఇస్తున్నట్టుగా క్లైమాక్స్ సన్నివేశాలు నడుస్తాయి. ఈ క్లైమాక్స్ నడక చూసి పార్ట్ 2 అనౌన్స్ చేస్తారేమో అని ఆడియన్స్లో చిన్న అంటే ఒక క్యూరియాసిటీ మొదలైంది. కానీ అటువంటి ప్రమాదం ఉన్నట్టుగా ఎక్కడ లేదు సినిమాలో. అటువంటి వార్నింగ్ కాల్స్ ఏం లేవు, హెచ్చరికలు లేవు. ఎందుకు లేవు? బలేవాళ్ళు మీరు గమనించలేదేమో. సేతు అనే చనిపోయిన విలన్కి మొదటి కుమారుడిని మనం చూసాము. అవును, ఆడు చేసే బీభత్సం చూసాము. సేతు అని ఆడు దిగాడని చెప్పి షార్ట్ వేసాడు. అవును, మళ్ళీ ఇతను వాయిస్ ఓవర్ చెప్పాడు. ఇతను వీళ్ళకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. శివక బాధ్యత నేను తీసుకున్నానని. అంటే ఈ పార్ట్ 2 కోసం పెట్టినటువంటి ఈ లింకులన్నీ కూడా ఒరిజినల్ ట్రావెల్ లింక్ ఒకటి ఉంది. అంటే 2 లేయర్స్లో కథ ఆగిపోతుంది మధ్యలో. ఎక్కడ ఆగిపోతుందంటే ఈ స్పై ప్రోగ్రామ్ ఏమిటి అనే దగ్గర ఒక కన్ఫ్యూజన్. అంటే భారతదేశానికి శ్రీలంకకి ఉన్నటువంటి దౌత్య సంబంధాలు ఏమిటి, ఎందుకు వాళ్ళు వీళ్ళతో అంత ఫ్రెండ్షిప్తో ఉంటారు అనేది ఒకటి, వీళ్ళ స్పైకి సంబంధించి. అలాగే ఏమి కట్టడి చేయటం కోసం వీళ్ళు కసరత్తు చేస్తున్నారు. నిజానికి బార్డర్లో అంత యథేచ్ఛగా జరుగుతున్నప్పుడు, ఒక కాలనీస్గా ఏర్పడి జరుగుతున్నప్పుడు అక్కడ ప్రభుత్వం ఏం చేస్తోంది, ఇలాంటి కన్ఫ్యూజన్. దేనికోసం అసలు ఈ మిషన్ చేస్తోంది ఇండియా అనే దానిలో క్లారిటీ లేదు. ఎందుకు ఒక స్పైని అక్కడికి పంపించాలి, ఆ దేశపు ఆంతరంగిక వ్యవహారం అవుతుంది అది. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన సెటిలర్స్ని కాపాడాలనుకుంటే వీళ్ళకి పేపర్స్ ఇచ్చి ఇక్కడికి తెచ్చేసుకోవచ్చు. ఆ ప్రయత్నం జరగల, ఆ ప్రయత్నం జరుగుతున్నట్టుగా కూడా అనిపించలే. మధ్యలో పేపర్స్ కోసమని ఇన్ఫార్మర్గా మారానని ఒక క్యారెక్టర్ని పెట్టారు, అదొక కన్ఫ్యూజన్. ఇలా చాలా కన్ఫ్యూజన్స్ ఒక లేయర్లో నడిచినాయి, అది కట్ అయింది మధ్యలో. ఇంకొక లేయర్ ఏంటంటే మదర్కి ఒక ప్రామిస్ చేసి వస్తాడు అతను, అన్నం తీసుకొస్తాను అని. అంటే క్లైమాక్స్లో అతను ఆ కింగ్డమ్ ఈ వ్యవహారంలో ఉండిపోయాడు అన్నప్పుడు అదేమైంది అనేది ఒక డౌట్ మొదలవుతుంది. తర్వాత ఒక చిన్న సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కోసం ఇంకొక లేయర్ నడుపుతూ ఇతను బలానా అనే విషయం వాళ్ళకి తెలియటానికి ఒక లింకు ఇస్తూ అతను ఏమైపోయాడు అనేటువంటి డౌట్ ఆడియన్స్ క్రియేట్ చేసి అతను ఉన్నాడు, అతను తెలుసుకున్నాడు, అతను రేపు ఎల్లుండో వచ్చి చెప్తాడు అనేటువంటిది ఒక హుకింగ్ పాయింట్ కింద పెట్టి దాదాపుగా సీక్వెల్ ఉండబోతోంది అన్న వాతావరణంలో సినిమాని ముగించారు. అదే మీరు ఇది క్లోజ్ చేయాలనుకున్నప్పుడు ఇటువంటి డౌట్స్ రేపు వదిలేయకూడదు. అంటే రేపు ఏదైనా జరుగుండొచ్చు జనాలు అనుకునేటప్పుడు మీరు ఇంత కథ ఎందుకు చెప్పారు అనేది ఒక సందేహం.
దాంతో అతను బాగా తీయాలి సినిమా అనే తపన పడ్డాడు అనే దానిలో ఏమాత్రం మొహమాట పడక్కర్లేదు. ఆడియన్స్కి ఒక కొత్త ప్రపంచాన్ని చూపించాలనుకున్నాడు, కొత్త ఎమోషన్లో కథను నడపాలనుకున్నాడు. ఇవన్నీ వాస్తవమే. మనం ఇలాంటి అన్నదమ్ముల కథలు చాలా చూస్తున్నాం. అవన్నీ ఒక అంటే మీరు ఏదైనా తీసుకోండి, ఒక సింగిల్ లైన్లో వెళ్ళిపోవాలి. ఆడియన్స్కి కన్ఫ్యూజన్ ఉండకూడదు, క్లియర్గా ఉండాలి. మీరు ఎన్ని ఎలిమెంట్స్ అన్నా పెట్టండి, ఎనీ సక్సెస్ఫుల్ మూవీకి అది ఉంటుంది, ఆ లక్షణం. అది ఎక్కడో మిస్ అయింది ఈ సినిమాలో. అందుకని బయటకు వచ్చినటువంటి ప్రేక్షకుడు ఎమోషనల్గా మాట్లాడలేనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి కల్పించారు. అది టోటల్గా కింగ్డమ్ మీద నా కలిగినటువంటి అనుభూతి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.